అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకుడా, ఈ సాయంకాలమున నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి ప్రభా. సర్వమును మీరై ఉన్నారు. మీరు ఇచ్చే గాలిని మేము పీల్చుకుంటున్నాం అయ్యా. మీరు ఇచ్చేటటువంటి ప్రాణవాయువును పీల్చుకుని బ్రతుకుచున్నాం. ప్రకృతి నీది, పంచభూతాలు నీవి. మేము నీవారమై ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ 7వ దినమున నాయన, నీవు సిలువలో పొందిన శ్రమలను గూర్చియు, నీవు ఈ లోకంలో అడుగుపెట్టి ఎందుకు వచ్చావు, ఎవరి కోసం వచ్చావు, ఏమి చేశావు అనే సత్యాలు, ఇవి కథలు కాదు, కల్పితాలు కాదు, చరిత్రతో సహా తెలియజేసే నిజమైనటువంటి సత్యాలని మేము ధ్యానించుకుంటూ ఉన్నాం. నీ పవిత్ర గ్రంథం మాకు ఇచ్చారు, వందనాలు. ఈ సాయంకాలం ఈ మందిరాన్ని బట్టి, ఇక్కడ జరుగుతున్న ప్రార్థన సమయాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. రావాల్సిన వాళ్ళని తీసుకొని రండి. నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి నాయన. మా ప్రార్థన అంగీకరించమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 7వ దినాన్ని ప్రభువారు మనకి ఎందుకొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఇన్ని కార్యాలు చేసి మరి 3.5 సంవత్సరాలు ఆయన పరిపూర్ణంగా ఆయన చెయ్యాలనుకున్న ప్రతీదీ చేసి, ఇంకా దేవుడు ఉండాలి అంటే ప్రజలే ఆయన ఉండనివ్వకుండా చంపేశారు. కాబట్టి లోకము పాపముతో నిండి ఉన్నది. మనుష్యులు సత్యాన్ని కోరుకోవడం లేదు. బరబ్బా లాంటి బలత్కారులు, నరహంతకులు, దొంగలు, మోసగాళ్ళ యొక్క రూల్సే ప్రజలు కోరుకుంటున్నారో, అట్టివారుగా ఉండటానికే ఇష్టపడుతున్నారో. కానీ యథార్థంగా, నీతిగా, సత్యంగా, మంచి బోధించేటటువంటి వాళ్ళ మాటలను తీసుకోవటానికి ప్రజలు ముందుకు రావటం లేదు. కారణం ఏంటంటే, ఈ లోకరాజ్యము సైతాను రాజ్యముగా మారిపోతుంది. కాబట్టి సాతానుడు ప్రజలందరినీ పాడు చేయాలని, నరకానికి తీసుకొని పోవాలని వాడు ప్రతి కుటుంబము మీదకి అనేక శోధనలు, శ్రమలు పంపిస్తూ ఉన్నాడు. అయితే ప్రభువుని ఆశ్రయించుట ద్వారా, ఉపవాస ప్రార్థన చేయుట ద్వారా, పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా మనము శోధనలను జయించగలము, సాతానుండి తరిమి కొట్టగలం. బైబిల్లో దుష్టుడను ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవుననుంది. కాబట్టి దుష్టుడిని ఎదిరించాలంటే ప్రభు మాటలతో మనము నిండి ఉండాలి. ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు అందించిన పరిశుద్ధ గ్రంథం గురించి మనకి పూర్తిగా తెలియాలి. కనీసం ఈ కొద్ది 40 దినములలోనైనా క్రీస్తు యొక్క జీవిత చరిత్రలో ఆయన చేసిన కార్యాలు, ఆయన మనకు చూపిన మాదిరి ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాం. ఒక 4 సువార్తలలో ఒక సువార్త అయిన మత్తయి సువార్తను మనం చూసుకుంటున్నాం. ఈ 4 సువార్తలు కూడా దాదాపుగా ప్యారలల్గా ఒకేలా ఉంటాయి. కానీ ఒక్కొక్క దానిలో కొన్ని ఎక్కువ అద్భుతాల గురించి, ఒక గ్రంథంలో ఉన్నవి మరొక గ్రంథంలో లేనివి ఉంటాయి. నేను అవన్నీ కలిపి 4 సువార్తల్లో మీకు చెబుతూ మత్తయి సువార్తలో మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళుతున్నా. ఈరోజు 14వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి, మరలా మీకు చెప్తున్నాను, ఆయన ఉపవాస ప్రార్థన చేసి, ఆయన సాతాన్ని ఎదిరించి, ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత చేసిన కార్యాలు, మనము కూడా దేవుని బిడ్డలుగా మారాలంటే బాప్తిసం తీసుకోలేని వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. ప్రభువుతో స్నేహం కావాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్రమముగా తప్పకుండా సంవత్సరంకు ఒకసారి కంప్లీట్ చేస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉండాలి. సాతానుని ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఎదిరించాలి. ఆ తర్వాత దేవుడు తాను చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన పరలోక రాజ్యము గురించి, ప్రపంచ అంతము గురించి, క్రొత్త ఆకాశము భూమి గురించి యేసుప్రభు వారు చెప్పారు. అవి మనం నమ్మాలి, వాటిని ఇతరులకు తెలియజేయాలి. మనం నమ్మితేనే ఇతరులకు చెప్పగలం. అలాంటప్పుడు ఇప్పుడున్న ఆకాశము భూమి కాక ఒక క్రొత్త ఆకాశము భూమి ఉంది, దానిని మనం చూడాలని, దానిలో మనం ప్రవేశించాలనే కదా దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ క్రొత్త ఆకాశాన్ని, భూమిని పరిచయం చేయటానికి వచ్చాడు. ఇప్పుడు దేవుడిచ్చిన ఆకాశం భూమి శాశ్వతం అనుకుని
మనిషి మరణం తర్వాత మరొక జన్మ 10 జన్మలో 100 జన్మలు ఎత్తుతూనే ఉంటారని మనుషుల మనసుల్లో స్థిరముగా సాంప్రదాయ పద్ధతులు నింపుకొని ఉండగా, కాదు, మనిషికి ఒకే జన్మ ఉన్నది, ఈ మరణము తర్వాత ఇంకొక జీవితం ఉంది, అలాగే ఇప్పుడు కనబడుతున్న ఈ ప్రపంచం ఒక దినాన్ని అంతమైపోద్ది, అప్పుడు ఇంకొక క్రొత్త ఆకాశము భూమి పరలోకం ఉంది అని దేవుడు చెప్తున్న విషయాలు తెలుసుకోవాలంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ 14వ అధ్యాయంలో యేసయ్య 2 కార్యాలు ఇక్కడ చేశాడు. మొట్టమొదటిగా మనం ఏం చూస్తామంటే, ఆయన అనేక వేల మందికి సువార్త బోధించి వారికి రోగాలున్న వాళ్ళని స్వస్థపరిచి 3 రోజులు కంటిన్యూస్గా యేసయ్య సువార్త చెప్పాడు. అద్భుతం కదా. ఆ దినాలలో చాలా పెద్ద భూమి మీద కానీ బైబిల్లో కానీ అందరికంటే ఎక్కువసేపు ప్రసంగం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. కంటిన్యూస్గా మనం అపోస్తుల కార్యాల్లో అపోస్తుడైన పౌలు దాదాపుగా 12 గంటల ప్రసంగం చేశాడు. ఒక రాత్రి అంతా ప్రసంగం చేశాడు. కమ్యూనియన్ ఇస్తా, వాక్యం చెప్తా, ప్రార్థన చేస్తా. కాబట్టి బైబిల్లో ఉన్న దినాల్లో ఎక్కువ ప్రార్థనలు జరిగేవి, ఎక్కువ వాక్యం వినేవారు. అందుకే నెహెమ్యా, ఎజ్రా గ్రంథాలు చదివినప్పుడు ఒక జాము సేపు బైబిల్ చెప్తా ఉండేవారు, ఒక జాము సేపు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అంటే ఏంటంటే 3 గంటలు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయాలి, మన అవసరాల కోసం, దేశం కోసం, అన్నిటి కోసం. 3 గంటలు ప్రార్థించాక 3 గంటలు దేవుని వాక్యం వినాలి. అంత చెప్పగలిగే వాక్యముతో నిండి ఉన్నవాళ్ళు ఎవరున్నారు ఈ దినాల్లో? చాలా తక్కువ ఉన్నారు. లేదనడంలా, ఉన్నారు, తక్కువ, చాలా తక్కువ. కల్పిత కథలో చెప్పుతూ టైం వేస్ట్ చేస్తూ సాగదీసుకుంటూ చెప్పడం కాదు, కానీ సమయమును సద్వినియోగం చేసుకుంటూ అర్థమయ్యే విధంగా ఉన్నది ఉన్నట్టు మరి చెప్పగలగాలని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్పిన మాటల్లో నేనైనను ఏ సేవకుడైనను కల్పించి చెప్తే మనుషుల మెప్పు కోసం, గొప్పతనం కోసం, మనం మనుషులు నవ్వించడం కోసం, కవ్వించడం కోసం కల్పించి చెప్తే అందులో అసత్యం ఉంటుంది. అసత్యం ఉన్నప్పుడు ఈ బోధ నాదంటాడు సైతానుడు. ఎందుకంటే ఆడు అసత్యంకి ఆడు తండ్రి, సత్యానికి తండ్రి యేసయ్య. మనం సత్యం మాట్లాడితే అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరుగుద్ది. బోధ అయినా పాట అయినా అందులో అసత్యం ఉంటే అక్కడ సైతానుడు సంతోషిస్తాడో, దేవుడు దుఃఖపడతాడో. ఇది మనం అసలు మర్చిపోకూడదు. ఇక్కడ యేసయ్య వారందరికీ కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పైన మరి చెప్తారు. కొంతమంది 10,000 మంది ఉంటారు అక్కడ, కొంతమంది 15-20 వేల మంది ఉన్నారని రకరకాలుగా మరి గ్రంథాలలో కానీ చరిత్రలో కానీ అనుభవం కలిగిన సేవకులు కానీ చెప్తూ ఉన్నారు. ఏమైనప్పటికీ ఆ 5 రొట్టెలు 2 చేపలు వేల కొలది మందికి దేవుడు పెట్టినది వాస్తవం. దేవుడు అద్భుతము చేసిన తరువాత ఆయన చేసిన పని ఏంటంటే, ఏకాంతముగా వెళ్ళి 22-23 వచనం చూస్తే 14వ అధ్యాయంలో 19వ వచనంలో రొట్టెలు చేపలను ఆశీర్వదించి ప్రజలకి ఆహారం పెట్టుట, 22-23లో ఏకాంతముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దీనిలో మనకేం అర్థమైందంటే, దేవుడు మన జీవితంలో అద్భుతం చేసినప్పుడు మన ఒంటరి ప్రార్థన ఎక్కువగా ఉండాలి, బలంగా ఉండాలి, దేవునితో గడపాలి. దేవుడు ఎప్పుడైతే మనం ఒంటరి ప్రార్థన చేస్తామో అప్పుడు అద్భుత కార్యాలు ఎక్కువ జరుగుతాయి మన జీవితంలో కానీ, మనం ప్రార్థన చేసినప్పుడు కానీ. ఆ తర్వాత మనం ఇంకొక అద్భుతమైన మాట మనం చూస్తాం. 25వ వచనము తర్వాత ప్రభువారు పరిశుద్ధ దినమైన ఆదివారమును ఆశీర్వదించినట్లు వారంలో మొదటి దినముగా నిర్ణయించి, మరి మొదటి దినాన్ని మీరు నా సన్నిధికి వచ్చి ఆశీర్వాదం పొందుకుని వారం దినాలు ఆశీర్వాదం మీరు చూడాలి అని పెట్టాడు దేవుడు. కాబట్టి ఆదివారం ఆరాధన మానేస్తే వారం దినాలు మనకు వచ్చే ఆశీర్వాదాలు, కాపుదాలు అన్నీ పోతాయండి. అది బైబిల్లో ఉంది. మత్తయి 28:1, మార్కు 16:2లో ఉంది, ప్రకటన 1:10లో కూడా ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత క్రీస్తు ప్రభువారు ప్రార్థన తరువాత నీళ్ల మీద నడవడం, ఆ తరువాత యేసయ్య నీళ్ల మీద నడుస్తున్నప్పుడు పేతురు కూడా నీళ్ల మీద నడుచుట మనం చూస్తాం. కొంతసేపు నడిచాడు కానీ తర్వాత మునిగిపోయాడు.
అంటే నీళ్ల మీద నిలబడగలిగేటటువంటి భక్తిని కట్టుకున్నాడు. ఈ లోకం మీద, ఈ లోకములో పాపములో మునిగిపోకుండా నిలబడే భక్తి కట్టుకుంటాం మనం, కట్టుకోవాలి. కట్టుకుంటూ నెమ్మదిగా మునిగిపోతున్నాం ఒక్కొక్కసారి. ఎందుకంటే పేతురు ఎందుకు మునిగిపోయాడంటే గాలిని చూచాడని ఉంది, మనుషుల వైపు చూచాడని ఉంది. అలాగే అల్ప విశ్వాసం అంటే కొంచెమే ఉందంట, అభివృద్ధి అవ్వలేదట ఆయన విశ్వాసం, బలంగా లేదంట ఆయన విశ్వాసం. ఎందుకు లేదంటే ఆయన కాలంలో ఈ బైబిల్ లేదు. ఇప్పుడు మనకే పరిశుద్ధ గ్రంథం ఉంది, 66 గ్రంథాలు కలిగిన ఈ పవిత్ర గ్రంథం మనం చదివితే విశ్వాసం పెరుగుద్ది. చదువుతా నమ్ముతా ఉంటేనే విశ్వాసం పెరుగుద్ది. అది మనం చెయ్యాలి. అది వాళ్ళకి లేదు. అందుకే నీళ్ళ మీద నడిచిన ఆయన మునిగిపోబోయాడు. కానీ మనల్ని అయితే దేవుడు ఈ లోకంలో పాపంలో ముంచేసేవాడు కాదు, చేపట్టి లేపేటటువంటి గొప్ప దేవుడు. ఆ తర్వాత మరి ఒక స్త్రీని కూడా దేవుడు ముట్టాడు. అది గొప్ప అద్భుతం. అది ఎలా అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రకరకాలుగా యేసయ్య స్వస్థతలు ప్రజలకు చేకూర్చాడు. ఆయన వస్త్రపు చెంగి ముట్టి ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందింది. అనగా దేవుని వస్త్రములలో స్వస్థత. మన బట్టలను కూడా నేను పోయినసారి చెప్పాను మీకు, నేను పరిశుద్ధులు ప్రార్థనా పరుల వస్త్రాల ఆశీర్వాదంగా ఉంటాయి. అది గమనించాలి మనం. మరి దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాడు. అది మన గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు. కానీ ఒకసారి ఒక ఆయన నా బట్టలు అడిగి తీసుకున్నాడు. ఒక మంచి విశ్వాసి, బైబిల్ ట్రైనింగ్ అవుతున్న ఆయనే నాకు చెప్పాడు ఫోన్ చేసి. కానీ నేను ఎప్పుడు చెప్పడానికి కూడా నాకు ఇష్టం ఉండట్లేదు. ఎందుకంటే నేను ప్రార్థిస్తే దెయ్యాలు వెళ్తాయి, నేను ప్రార్థిస్తే స్వస్థతలు వస్తాయి, అట్లాంటివన్నీ చెప్పకూడదు. అన్నీ యేసయ్యే చేస్తాడు. మన ద్వారా దేవుడు చేసుకుంటాడు. మనం భయపడి భక్తి కట్టి యథార్థంగా ఉంటే అది ప్రజలు గ్రహించాలి. ప్రజలకు విశ్వాసం ఉండాలి. మందిరం మీద, సేవకుడి మీద విశ్వాసం ఉంటేనే జరుగుతాయి కార్యాలు. యేసయ్యలోని అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నమ్మలేదు కాబట్టే కదా వారు అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయలేదని నిన్న విన్నాం కదా ముగింపులో. అంతే. ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక బ్రదర్ చెప్పాడు, బ్రదర్ మీరిచ్చిన బట్టల్లో స్వస్థత చూశాను. నేను రోగంతో ఉండగా ఆ బట్టలు వేసుకున్నప్పుడు నాకు స్వస్థత వచ్చిందని నాకు చెప్పారండి. ఇలాంటివి ఒకసారి కాదండి, చాలాసార్లు జరిగినవి అన్నీ నేను జనరల్గా నేను చెప్పుకోనండి. మహిమ దేవునికి రావాలి, మనం వాడబడాలి, మన వస్త్రాల్లో స్వస్థత ఉండాలి, మన మాటల్లో స్వస్థత ఉండాలి, మన ప్రార్థనలు ప్రజలకు ఆశీర్వాదంగా ఉండాలి, మనం మాట్లాడితే ప్రజల మధ్యలో సమాధానం ఉండాలి. అందరి కొరకు మనం చేతులు ఎత్తాలి. ఒకవేళ మనల్ని అపార్థం చేసుకున్నా, దూషించి ద్వేషించి శపించినా మనం ఓర్చుకొని క్షమించాలి. మరి ఆ శాపం తగలదా అంటే తగలకుండా యేసయ్య తన రక్తపు కంచి, అగ్ని కంచి, దూతల కంచి కాపుదల మనకేస్తాడు. ఆ తర్వాత మనము 14 తర్వాత 15వ అధ్యాయములోనికి మనం వస్తాం. 15వ అధ్యాయంలో మనం కొన్ని దేవుడు ఖండితంగా చెప్పినవి మనం వింటాం. ఇక్కడ 3వ వచనం నుండి చూస్తే యేసు ప్రభువారు, మీరు పితరుల పారంపర్యాచారాన్ని ఫాలో అవుతున్నారు కానీ నా మాట వినట్లేదన్నారు. యేసయ్య మాట ఎందుకు వినలేదంటే శాస్త్రులు, పరిసయ్యులు, క్రైస్తవులని, యేసు ప్రభు ఎవరో ఒక కార్పెంటర్ కొడుకే, మరియమ్మ కొడుకే, పేద కుటుంబంలో పుట్టినోడే కాబట్టి ఈయనేమి దేవుడు కాదనుకున్నారు. నిజమే. అయితే ఆయన నరుడై వచ్చాడు కాబట్టి దేవుడు కాదనుకున్నారు. నరుడుగానే ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు మనకు ఎలా ఉందో చెప్పండి. మనకు దేవుడు అని తెలియట్లేదా? ఆయన మరణించి తిరిగి లేచాక ఆయన దేవుడని గ్రహించారు. అప్పుడు గ్రహించిన వాళ్ళు కూడా ఆయన తిరిగి మరణించి లేచిన తరువాత అప్పుడు ఒప్పుకున్నారు, కానీ బయటికి చెప్పలేకపోయారు వాళ్ళు. తెలుసా అండి? కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే పారంపర్యాచారాలు, అన్యాచారాలు, సాంప్రదాయాలు, వీటన్నిటిని యేసయ్య ఖండించాడు. ఇక్కడ 9వ వచనంలో మీరు చూస్తే ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం దూరంగా ఉందన్నాడు దేవుడు. పెదవులతోనే నువ్వు గొప్పోడు ప్రభా, నువ్వు స్వస్థపరుస్తావు, హల్లెలూయా, స్తోత్రం, వందనాలు, నువ్వే దేవుడు అంటున్నారు, కానీ హృదయములో చోటు ఇవ్వట్లేదు దేవుడికి. హృదయములో వాక్యం లేదు, హృదయములో సత్యం లేదు,
హృదయములో ప్రేమ లేదు, హృదయములో క్షమించే మనసు లేదు, హృదయములో శుద్ధత అనేది కనపడలేదు. అందుకే అది చెప్తూ దేవుడు అంటాడో 9వ వచనం తర్వాత, మనుషులు కల్పించిన పద్ధతులు ఇది దేవుడే పెట్టాడు అని కొంతమంది బోధకులు, కొంతమంది విశ్వాసులు అబద్ధంగా వాక్యాన్ని బోధించి, ఇదిగో ఇలా ఉంటే ఇలాగ అయిపోద్ది, ఇలా అద్భుతం జరిగిపోద్ది, నువ్వు కానుకిస్తే చాలు, 40 రోజులు ఉపవాసం ఉంటే చాలు, నువ్వు గౌరీపట్నం వెళ్ళిపోతే చాలు నీకు జరిగిపోద్ది, గుణదాలు వెళ్ళిపోతే చాలు జరిగిపోద్ది, నాగపట్నం వెళ్ళిపోతే జరిగిపోద్ది. ఎవరు చెప్పారండి? ఎక్కడ చెప్పారండి? అది పాపమండి. దేవుని గాయాలు రేపినట్టు కదండి. ఆయనకి నువ్వు ముళ్ళు కిరటం పెట్టినట్టు కాదా? నువ్వు మేకులతో కొట్టినట్లు కాదా? నిర్గమకాండం 20వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయులు ఏం రాస్తుంది? నీ దేవుడైన యెహోవాను నేనే. దేని రూపాన్ని, దేని విగ్రహాన్ని నువ్వు పెట్టుకోకూడదో, పూజ చేయకూడదో, సాగిలు పడకూడదో, దాని దగ్గరికి వెళ్ళకూడదో అని చెప్పాడు కదా. ఆ స్థలాలన్నింటిలో కూడా మరియమ్మ గారి విగ్రహమే కదండి ఉండేది. మనం ఏం గమనిస్తున్నాం? దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు, అక్కడికి వెళ్తున్నాం. అదే తిరుగుబాటు అంటే. అన్ని రోజులు మంచి అంటే మనమేం కొన్ని రోజులు మంచి కాదా అంటున్నాం. ఆయన సృష్టించిన ప్రతి గంట, ప్రతి నిమిషము ఆయన ఆశీర్వదించి దీవిస్తే మనం ఇవి రాహు గడియలు, ఈ కేతు గడియలు మంచివి కాదు, ఈ కాలం మంచిది కాదు, ఈ టైం మంచిది కాదని టయాలు చూసుకుని క్రైస్తవులు ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇదేం క్రైస్తవులు అండి? వాళ్ళు నిజంగా బాప్తిసం తీసుకుని ప్రభువుని నమ్ముకుని గుడికి వెళ్ళేవాళ్ళైనా? ఎన్ని కార్యాలు జరుగుతున్నాయండి దేవునికి వ్యతిరేకంగా. ఈ 15వ అధ్యాయంలో దేవుడు చాలా బాధపడ్డాడండి, చాలా బాధపడ్డాడు. అంటాడు దేవుడు, అంటాడో, నన్ను వ్యర్థముగా మీరు ఆరాధిస్తున్నారు, ఇది తెలుసుకోవట్లేదు ఎవరని. ఆరాధనలు జరుగుతున్నాయి, మనుషులు కల్పించినవి, అవి వాయిద్యాలు అవనే, మనుషులు కల్పించిన పద్ధతిలో ఆరాధనలు అవని, స్వస్థతలో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, చమత్కార్యాలు, ఏదైనా సరే మనుషులు కల్పించినవి వాడేస్తున్నారండి. చిన్నపిల్లల రిట్రీట్లు పెడుతున్నారు, చిన్నపిల్లల సండే స్కూల్ రిట్రీట్లో కూడా పప్పెట్ షోలు అని పెడుతున్నారు, మిమిక్రీలు చేస్తున్నారు. ఏమండి అందులో అబద్ధం లేదా? అందులో కల్పితమైన మాటలు లేవా? అయితే పిల్లలకి సంకలు కొట్టుకుని ఇది భలేగా ఉంది అని అనుకుంటారని అలాంటి వాళ్ళు పిలుస్తారు. పిల్లలకే వాగ్దానాలు, వాక్యాలు, ఆజ్ఞలు కంఠస్థం చేయించటం, దేవుని భయం నేర్పడం, ఇలాంటివి చేయటం లేదు. అంటే కల్పించిన వాటికే ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు. ఆ తర్వాత 15వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. 19వ వచనంలో మనుష్యుడు ఎలా ఉంటారో, నేను మీకు అద్భుతాలు చేస్తున్నాను, మీకోసం వచ్చాను, మిమ్మల్ని ఎవరినైనా స్వస్థపరుస్తున్నాను, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాను, మీరెందుకు సమానంగా ప్రేమించుకోరో? నేను అందరికీ సాయం చేస్తున్నాను, మీరెందుకు అందరికీ సాయం చేయరు? దేవుడు చెప్తున్నాడు. మరి నేను అద్భుతాలు చేశాను కదా, నన్ను నమ్మాలి కదా, మరి నా గ్రంథాలు చదవాలి కదా. పోనీ ఆ దినాన్న బైబుల్ లేదు, ఈ దినాన్న అద్భుతములు, ఒక్క అద్భుతం నీ జీవితంలో చూస్తే, యేసయ్య నీ జీవితంలోకి వచ్చి అద్భుతం చేస్తే, నువ్వు నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, నువ్వు బైబుల్ అంతా చదివేలంతే సంవత్సరంలో, వాక్యాలతో నిండిపోవాలి, వాక్యానుసారంగా బతకాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు తినటానికి తాగటానికి వస్తున్నారు, మీరు శరీర సంబంధమైన మేళ్ళు కోసం వస్తున్నారు, కానీ మీ హృదయం ఎలాగుందో చెప్తానని ఈ భూమి మీద ఎవ్వరు స్కానింగ్ చేయలేని ఆత్మీయ డాక్టర్ అయిన దేవుడు ఈ మాటలో భూమి మీద ఏ డాక్టరో ఎవరో చెప్పలేదు, యేసయ్య అక్కడ చెప్పాడు. 19వ వచనం చూస్తే, లోపల నుండి బయటకు వచ్చినవి మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి. మార్కు 7:21 ఉంటుంది. లోపల నుండి అంటే ఎవరి లోపల నుండి? మన లోన నుండి. ఓ విషయం తెలుసా, మనం తినేది, త్రాగేది అన్నీ పరిశుభ్రంగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే తింటాం. మురికి తిన్నామంటే రోగగ్రస్తులమై చనిపోతాం. కానీ మనలోంచి బయటకు వచ్చేది అంతా మురికే. నీ నోట్లోంచి వచ్చినది కానీ, నీకు మల విసర్జన ద్వారా వచ్చింది, ఏ విధంగా వచ్చినా మనలోంచి బయటకు వచ్చేదంతా చెడుగే, మంచి లేదు. మంచే తీసుకుంటున్నాం. కానీ ఒక్కసారి జంతువులను, చెట్లను చూడండి, అవి మురికి నీళ్లు పోసినా మంచి ఫలాలు ఇస్తాయి. మురికి నీళ్ళు ఇచ్చిన పశువులు స్వచ్ఛమైన పాలను ఇస్తాయి. వాటితో పోలిస్తే అవి తీసుకునేవి చెడ్డవే, అవి ఇచ్చేవి మంచివి. చెట్లు కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి, అనగా చెడ్డ గాలి తీసుకుని మంచి గాలి మనకిస్తాయి.
మనమే ఏంటండి ఇలాగ ఉన్నాం. అందుకే దేవుడు అన్నాడు, మీ హృదయంలో దురాలోచనలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, తర్వాత ఇంకా వేశ్యాగమనములు ఉన్నాయి, దొంగతనములు ఉన్నాయి, అబద్ధ సాక్ష్యం ఉంది, దేవదూషణం ఉంది. ఇక మార్కు సువార్తలకు వెళ్తే, లోకాసువార్తలకు వెళ్తే అహంభావము, అవివేకము, జారత్వము, ఏమండి, విగ్రహారాధన, ఇలాగ అనేకమైన బండలు అంటున్నాడు దీన్ని దేవుడు. కాబట్టి ఇలాంటివన్నీ మనిషి హృదయంలో ఉన్నాయి, ఇవి మీరు తీసేసుకోవాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు, 15 అధ్యాయంలో చాలా చక్కగా మనల్ని హెచ్చరించాడు. 16వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే, ఇక్కడ అసలైన ప్రశ్న, మనము ఈ 40 దినములు కూడా దేవుని వాక్యం వింటూ మనం ఏం చేస్తున్నామంటే ఒక టాపిక్ పెట్టుకున్నాం. ఏంటది? యేసయ్య ఎవరో, హూ ఈజ్ జీసస్, ఆయన ఎవరో, ఆయనకి మనకి సంబంధం ఏంటి, ఆయన్ని ఎందుకు నమ్ముకోవాలి, ఆయన నమ్ముకుంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. బైబిల్ కొని చదవాలి, విశ్వసించి ఆదివారం గుడికి రావాలి, ఉపవాస ప్రార్థనకు రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, అందరితో సమాధాన పడాలి, దొంగిలిస్తే తిరిగిచ్చేయాలి, పోట్లాడితే సమాధాన పడాలి, తప్పులన్నీ సరిదిద్దుకోవాలి, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి. మరి పెళ్ళైన వాళ్ళు అయితే భార్యకు అపనమ్మకంగా ఉండి ఇంకో స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు, భర్తకు నమ్మకంగా ఉండి ఇంకో పురుషుడిని చేరకూడదు. ఈ అన్ని సత్యాలు దేవుడు చెప్పాడు, అవి మనందరికీ తెలుసు. అయితే యేసయ్య ఎవరో, ఆయన ఎందుకు చెప్పాడు, మన మేలు కోసమా కాదా, ఆయన మాటే మనం ఎందుకు వినాలి అనే మాటలే మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఈరోజు 16వ అధ్యాయం 14వ వాక్యంలో యేసయ్య అదే ప్రశ్న ప్రజలకు వేశాడు. హూ ఏమ్ ఐ, నేను ఎవరిని శిష్యులారా, నేను ఎవరిని? ఇప్పుడు మిమ్మల్ని ఇంతకాలం నా కూడా తిప్పుకుంటున్నాను, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారో, నేను ఎవరినని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నో స్థలాలకు వెళ్ళి నేను అద్భుతాలు చేస్తున్నాను కాబట్టి మంచోడు, అరే ప్రేమగలోడు అని అనుకుంటున్నారా, లేదు నన్ను దేవుని కుమారుడు అనుకుంటున్నారా, దేవుడు అని అనుకుంటున్నారా లేదా, జనాలో నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నారా లేదా, నేను చెప్పే సత్యాలు నమ్ముతున్నారా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారో, నా మాటలు బాగున్నాయి వాటిని పాటిద్దాం అనుకుంటున్నారా లేదా, దేవుడు చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతున్నాడు. అడిగి ఏమనుకుంటున్నారో అన్నప్పుడు అప్పుడు చెప్తారనమాట. అప్పుడు ఏమంటారంటే, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు యోహాను అంటున్నారు, కొందరు ఇర్మియా ప్రవక్త అంటున్నారు, కొందరు ఒక గొప్పవాడు అని అంటున్నారు అని 4 రకాలుగా ప్రజలు యేసయ్యను అనుకుంటున్నారట. కొంచెం నమ్మినోళ్ళు, విశ్వాసం ఉన్నోళ్ళు. అప్పుడు పేతురుని అడుగుతాడు, మీరు 12 మంది ఉన్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు, నేనెవరిని? మీ కూడా వచ్చాను కదా, ఏదో మా గురువు గారు, మా పాస్టర్ గారు, మేము ఆయన దగ్గర ఉన్నాం అని అనుకుంటున్నారా, మా మాస్టర్ గారు అనుకుంటున్నారా, మీరు ఏమనుకుంటున్నారంటే అప్పుడు చెప్తాడు, నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని పేతురు చెప్పినప్పుడు, అవును ప్రభువా, పేతురు గారు చెప్పినట్టే మేమందరం నమ్ముతున్నామని శిష్యులందరూ ఏకకంఠంతో చెప్పారు. హూ ఈజ్ జీసస్, నేనెవర్నే, మీరేమనుకుంటున్నారో. ప్రజలు కూడా మనల్ని ఏమనుకుంటున్నారో కూడా మనం ప్రశ్న వేసుకోవాలి, తెలుసా. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటున్నాను, భక్తి కడుతున్నాను, అసలు నా ప్రవర్తన ఎలా ఉంది, నా పిల్లలు ఏమనుకుంటున్నారో, నా బంధువులు ఏమనుకుంటున్నారో, నా భర్త ఏమనుకుంటున్నాడు, నా భార్య ఏమనుకుంటుంది, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఏమనుకుంటున్నారని పిల్లలు కూడా గ్రహించాలండి. మా బాస్ ఏమనుకుంటున్నాడు ఉద్యోగంలో, మా చుట్టాలు ఏమనుకుంటున్నారో. మంచి ప్రశ్న కదా ఇది. మనమందరము యేసయ్య మనిషిగా నేను ఎట్టివాడని ప్రజలు ఏమనుకుంటున్నారనే ప్రశ్న అడిగాడంటే ఆయన ప్రజలు మెప్పుకోరు కాదు, మనము అలాగ ఆలోచించుకోవాలని మనం నేర్చుకోవడానికి ప్రశ్న వేశాడు. అందుకే కొత్త గవర్నమెంట్ ఎలా ఉందండి, కొత్త అధికారులు ఎలా ఉన్నారండి, ఆ కంపెనీ ఎలా ఉందండి, ఈ స్కూల్ ఎలా ఉందండి, అక్కడ టీచింగ్ ఎలా ఉందండి, ఈ కిరాణా కొట్టు ఎలా ఉందండి, ఆ కూరగాయల షాప్ ఎలా ఉంది, ఈ పాస్టర్ గారు ఎలా ఉన్నాడో, ఆ విశ్వాసం ఎలా ఉన్నాడో, మారారా, ఇవన్నీ ప్రశ్నలు ఎంచుకుంటుంటారు కదా మనుషులు. మనం గమనించాలి ఎన్ని ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుడే మాదిరిగా ముందే ఆ ప్రశ్న వేశాడు. మనం కూడా ప్రశ్న వేసుకుంటే మనం ఎలాగున్నామో దేవుడు చెప్తాడు. ప్రభు అసలు మరి నేను ఎలాగున్నాను నీ దృష్టిలో, మనుషుల దృష్టిలో ఎలాగున్నాను,
అని మనుషుల ముందు అడగాలి, దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నానని దేవుణ్ణి అడగాలి మనం కదా. అలా అడగాలని వాక్యం చెప్తా ఉంది. తర్వాత ముఖ్యమైనటువంటివి దేవుడు చెప్పాడు. పేతురుకు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. పేతురుకే ఎందుకు ఇచ్చాడంటే, ఆ 12 మంది శిష్యులలో పెద్ద వయసు కలిగి, అందరికంటే ఎక్కువ భయం కలిగి, అందరికంటే ఎక్కువ ఆసక్తి కలిగి, అందరికంటే ఎక్కువ భక్తి కట్టుకున్నటువంటి ప్రార్థనాపరుడు పేతురు. అలాంటి మంచి గుణాలు ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు ముందు పెట్టి వాడుకుంటాడు. పేతురుతో అన్నాడు యేసయ్య, పేతురు, పరలోక తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు మూస్తే ఎవడో తెరవలేడు, నువ్వు తెరిస్తే ఎవడో మోయలేడు. ఇది ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు ఒక ప్రశ్న, పరలోక తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు కాబట్టి పేతురుకు ప్రార్థన చేస్తేనే పరలోకం వెళ్తామా? మరియమ్మ కడుపును పుట్టాడు కాబట్టి మరియమ్మకి దండం పెట్టుకుని తలనీలాలు ఇచ్చి అక్కడికి వెళ్తేనే మరియమ్మ తీసుకెళ్తారని ఉంది ఎక్కడన్నా బైబిల్ ఉన్నాడా? యేసయ్య చెప్పాడు ఎక్కడన్నా? పోని యేసయ్య, ఇదిగో నన్ను కలవలేరు, మీరు నన్ను చూడలేరు, నేను చాలా గొప్పవాడిని, మరియమ్మ ఉంటుందే, మా అమ్మ జాలి కలిగింది, మా అమ్మకు మీరు చెప్పండి, మా అమ్మ నాకు చెప్పుద్ది అన్నాడా? నా సేవకులందరికీ మీరు అన్నీ చెప్పేసుకోండి, వాళ్ళు వచ్చి నాకు చెప్తారులే అని అన్నాడు పోనీ ఎక్కడన్నా? మనం దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళటం నేర్చుకోవాలి. సేవకుల్ని దేవుని దగ్గరికి నడిపించాలి. మధ్యలో ఇంకా కూర్చోకూడదు, సేవకులు మధ్యలో ఉండకూడదు. మొదట్లో ఉండొచ్చు, మధ్యలో పాపాలు ఒప్పుకో, మారు, బైబుల్ చదువు, బాగున్నావా, క్రమంగా ఉన్నావా, గద్దింపులు, హెచ్చరికలు ఇవ్వాలి. గద్దింపు హెచ్చరిక సంఘాలకి నచ్చదు. ఎవడు గద్దించుకొని వెనకాల కూర్చుని వెళ్ళిపోయి సంఘాలకు వెళ్ళిపోతారు. మన సంఘస్థులు కూడా వెళ్ళిపోయారు కదా బోడు మంది. చాలామంది ఎందుకు వెళ్ళిపోయారంటే గద్దింపు ఇష్టం లేక, ప్రభా ఆలస్యంగా వస్తున్నారు, అలాంటి ప్రార్థన చేస్తే వెళ్ళిపోతారు. ప్రభా ప్రార్థన, ఉపవాస ప్రార్థనకు ఆరాధనకు మానకుండా వచ్చినట్లు చెయ్యంటే మమ్మల్ని అంటున్నాడు, ఉపవాస ప్రార్థన రమ్మంటున్నాడు, ఆరాధన రమ్మన్నాడని అక్కడెక్కడ వాళ్ళ దగ్గర మాట్లాడి పారిపోతున్నారు. కొందరు బయటకు అనరు, కొందరు లోన అది పెట్టుకుని ప్రార్థనలే మానేస్తారు. ఇక బయట ఎక్కడికన్నా అయితే ఆ ఒక్క ఆదివారం మాత్రం అందరం పొలోమని వెళ్ళిపోతారు, బజార్కి వెళ్ళిపోయినట్టు. దేవుడు చూస్తాడు, వింటాడు. అందుకే చెప్పాడు, మీరు తినడం కోసం, లోక సుఖాల కోసం నా వెనకాల వచ్చేస్తున్నారు అన్నాడు. 5,000 మంది వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసయ్య దగ్గరికి. ఇంకా నేమి ఛార్జీలు ఇమ్మని అడగలేదు యేసయ్యని. నడుచుకుంటూ ఎంత దూరం మంది వెళ్ళిపోతున్నారు తిండి కోసం, లోక సుఖాల కోసం. ప్రియులారా, చాలా భయంకరమైన పరిస్థితి. పరలోక తాళపు చెవి అనగా వాగ్దానపు తాళపు చెవులు అంటారు వాటిని బైబిల్లో. వాగ్దానాలు పరలోకానికి వెళ్ళే తాళపు చెవులు లాంటివి, ఆత్మ సంబంధమైన అర్థం. నీకు వాగ్దానం ఉందా? నిన్ను క్షమించానని చెప్పాడా? నిన్ను రక్షించానని చెప్పాడా? నీ పేరు జీవగ్రంథంలో రాశానని చెప్పాడా? నువ్వు పరలోకంలో తప్పకుండా వస్తావని చెప్పాడా? మన పిల్లల కోసం, కుటుంబం కోసం వాగ్దానాలు పొందామా? చాలామంది వాగ్దానాలు పొందరు, కానీ దేవుడు నాకు కళలు ఇచ్చేస్తున్నాడు, దర్శనాలు ఇచ్చేస్తున్నాడు, ఇదిగో మారిపోయారు. పిల్లలేమో తాగుతుంటారు, వ్యభిచారంలో బతుకుతారు, ఏమంటే దుర్మార్గంగా తిరుగుతుంటాయి, ఇదిగో దేవుడు చూపించేస్తున్నాడు, బైబిల్ పట్టుకుని ప్రసంగం చేసేస్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు. లేకపోతే అబ్బో ఎంతోమంది మీద చేతులు వేసి ప్రార్థన చేసేస్తుంటే అందరూ మారిపోతున్నారు. ఇయ్యా కళలో? ఎప్పటి నుంచి వస్తున్నాయి కళలో? ఎన్ని సంవత్సరాలు వస్తాయి కళలో? పిల్లలు చూస్తేనేమో పాడైపోతున్నారా? సంవత్సరాలు 20, 30, 40 సంవత్సరాలు దాటిపోయినా, 50 దాటిపోయినా ఇంకా దేవుణ్ణి దుఃఖపెడుతూనే, సత్యాన్ని తెలుసుకోకుండా ఆయన మనల్ని వెనకొస్తూ, మనల్ని దీవిస్తూ, మన బిడ్డలను దీవిస్తూ, మన కుటుంబాన్ని దీవిస్తూ, మనకు క్షేమము, భద్రత ఇచ్చి, మనం తప్పులు చేసినప్పుడు, మనం పాపంలో పడిపోయినప్పుడు, మనం ప్రమాదాల్లో పడిపోయినప్పుడు తప్పించి కాపాడుతున్నాడే. మన గ్రహింపు ఉండొద్దా? వాగ్దానాలు పొందాలి, అవే పరలోక తాళపు చెవులు. యేసయ్య ఈ అధ్యాయంలో 24వ మాట మాట్లాడుతూ వచనంలో ఓ మాట అంటాడు, నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే. ఈ మాటల వల్లే ఎక్కువ మంది దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు మానేశారు. అప్పుడు దాకా భోజనం కోసం వచ్చిన వాళ్ళు, మనం భోజనం కోసం వస్తున్నాం అంటున్నాడు రా యేసయ్య, మనం వండికి తినలేమా అని మానేశారు. ఒరే అద్భుతాలు చూడటానికి వస్తున్నాడు అంటున్నాడు రా, ఎందుకంటే మానేద్దాం. మీరు అద్భుతాలు చూడటానికే భోజనం కోసం వచ్చారనుకోండి, కోపం, రోషం వచ్చి ఏం చేశారట? రావటం మానేశారట. ఆ ఒక్క మాటను బట్టి కాదు, అక్కడే మీరు అద్భుతాలు చూడటానికి వచ్చారన్న కాడ కొన్ని మాటలు చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడో అవి ఇక్కడ ఉన్నాయి. 24 వచ్చావు, నన్ను వెంబడింపగోరిన ఎడల నిన్ను నీవు
తగ్గించుకో, అసహించుకో, నిన్ను నీవు ఉపేక్షించుకో. నేనెంత, నా జీవితం ఎంత, నా లైఫ్ ఎంత, నేను నీటి మీద బుడగలాంటి ప్రాణం పోయిందంటే ఎంత అనే గ్రహింపు ఉండాలి. మనం దేవుని దగ్గర కూర్చున్నప్పుడేమో నేనెంత ప్రభా, నేను బుడగన ప్రభా అని చెప్పి జనాల మధ్యలో నా సంగతి ఏంటో తెలుసా నీకు, నేను లేపేస్తానంటారు. అది మనుషులు అనేది, అది కరెక్ట్ కాదు. ఉపేక్షించుకొనిటంటే ఎల్లప్పుడూ కూడా దీనంగా ఉండుట. 2, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవుడి సిలువ కాదు, ఆయన సిలువ మనం ఎందుకు మోస్తాం? మన సిలువే ఆయన మోసాడు. మనము మన సిలువను ఎత్తుకుని ఆయన దగ్గరగా. సిలువ అనగా మన బాధ్యతలు, మన శ్రమలు, మన కష్టాలు. సిలువ అనగా మన బాధ్యతలు, మన శ్రమలు, మన కష్టాలు. 4వది మన అవసరాలు. అవన్నీ తీసుకున్న దగ్గరికి రమ్మంటున్నాడు దేవుడు. సిలువను పక్కన పడేసి ప్రభాని వస్తున్నాం మనం. అంటే ఏం చేస్తున్నాం? మన అవసరాలు, మన బాధ్యతలు, మనకి ఏం అవసరం ఉందో, మనం దేవుడిని ఏమి అడగాలనుకుంటున్నామో అవి అడగట్లేదు, వేరే ఏదేదో ప్రార్థన చేస్తున్నాం. అదేంటది? ముఖ్యమైనవి, దేవునికి ఇష్టమైనవి, నీకు అవసరమైనవి అడగాలి కదా. అది చాలా గొప్ప. 3వది, తన ప్రాణము దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడో, నా నిమిత్తం పోగొట్టుకునేవాడు దక్కించుకుంటాడని చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు దేవుడు. నా కోసం నువ్వు ప్రాణం పోటకు కూడా లెక్క చేయకు, ఉపవాసం ఉండటానికి భయపడకు. ఎవరు అడ్డం పెట్టినా సరే నువ్వు ప్రార్థనతో ఎదిరించి దుష్టుని బంధించి నా సన్నిధి కోల్పోకు. ఉపవాస ప్రార్థనను, ఆరాధనను రెండింటిని పోగొట్టుకోవద్దని చెప్తే ఎంత నిర్లక్ష్యంగా అయ్యా ప్రార్థనలు మానేసేస్తున్నారు కదా. లెక్క అడుగుతాడు దేవుడు, విడిచిపెట్టడో. దేవుడు ఊరికినే వదిలేస్తాడా ఏంటి? ప్రాణం ఎవరిది? అయింది కదా, ప్రాణం అయింది. మనం పనికిరామంటే దేవుడు తీసేస్తాడు వెంటనే. సడన్గా ఎందుకు హార్ట్ అటాకులు వస్తున్నాయి? సడన్గా గుండె ఎందుకు ఆగిపోతుంది? మంచిగా ప్రయాణం చేసి వెళ్తున్నవాడికి సడన్గా యాక్సిడెంట్ అయ్యి ఎందుకు చచ్చిపోతున్నాడు? అప్పుడు దాకా ఏ రోగం లేని వాడికి పెరాలసిస్, స్ట్రోక్, పక్షవాతాలు రావటాలు, లేకపోతే రకరకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయి? అప్పుడుదా బాగా తిరుగుతున్న వాళ్ళకి సడన్గా రోగాలు వచ్చేసి హాస్పిటల్ పాలు అయిపోయి చనిపోతున్నారు. గాల్లో తెగుళ్ళు, నీటిలో తెగుళ్ళు, భూమి మీద అంతా తెగుళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? దేవుణ్ణి మనం లెక్క చేయకపోవటం వల్ల. 17వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్ చూస్తాం. యేసు ప్రభువారు 1వ వచనం నుండి మనం చూస్తే 1, 2 వచనాలు 5 వచనాల దాకా మనం చూస్తే 17వ అధ్యాయంలో యేసయ్య శిష్యులను తీసుకుని కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెందాడు. ట్రాన్స్ఫిగరేషన్ ఆన్ ద మౌంట్ అని పిలుస్తారు దాన్ని. అనగా రూపాంతరపు కొండ. ఆ మౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫిగరేషన్, ద మౌంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అంటే ఒక కొండ ఉందంట, పర్వతం, పెద్ద కొండ. ఆ కొండ మీదకి వెళ్ళి యేసయ్య, అంటే ఈయన ఇన్ని చెప్తున్నాడు కదా, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, నమ్ముతున్నారు, సత్యవాక్యాలు చెప్తున్నారు. యేసయ్య చెప్పే మాటలు కఠినంగా ఉండి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అయ్యి బాబు చాలా కష్టం, ప్రాణాన్న పోగొట్టేసుకోవాలన్నారు. నిన్న విన్నాం కదా మనం, తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని వాళ్ళందరికంటే ఎక్కువ నన్నే ప్రేమించాలంటున్నాడు ఏంటండి, ఇలాగంటాడు ఏంటండి దేవుడు అని మనసులో కొంచెం బాధపడితే శిష్యులు, దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఏళ్ళెక్కడ వెనక్కి వెళ్ళిపోతారో అనుమానపు దెయ్యం వచ్చి, తెలుసు దేవుడికి ఆల్రెడీ ఇస్కరియోతు యోధాగాళ్ళలో దెయ్యం దూరిందని తెలిసిపోయింది అప్పటికే దేవుడికి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, యోధాగాళ్ళలో దూరిన దెయ్యం ఎవరిలోకి రానివ్వకూడదని దేవుడు ముందే ప్లాన్ వేశాడు. కాబట్టే ప్రభు ఏం చేశాడంటే, కొంచెం 2 గుంపులుగా విడదీశాడు చాలా అద్భుతంగా. పేతురు, యోహాను, యాకోబును గుంపు చేశాడు. మిగిలినటువంటి 8 మందిని ఒక గుంపు చేశాడు. చేసి గెత్సెమనే తోట దగ్గర, ఓలివ కొండ దగ్గర 8 మందిని ఒక చోట ప్రార్థన చేయమన్నాడు, 3 ఒక చోట ప్రార్థన చేయమన్నాడు. ఏం చెప్పాడంటే, ఈ 3 యేసయ్య చెప్పేది, నా కోసం ప్రార్థన చేయండి, మీకోసం చేసుకోండి, మిగిలిన మీ శిష్యుల కోసం కూడా చేయండి. పేతురు అందరిని బలపొచ్చు అన్నాడు దేవుడు. పేతురు అందరిని బలపరిచాను. వీళ్ళు 3 ఈ కింద ఉన్నోళ్ళ కోసం చేస్తున్నారు. ఎందుకంటే 3కు ఉన్న విశ్వాసం కింద ఉన్నోళ్ళకి లేదు. మరి శిష్యులందరూ ఒకే విశ్వాసంలో ఉండాలి కదా. యేసయ్య దగ్గర ఉన్న వాళ్ళలోనే 3 మంచి విశ్వాసంలో ఉన్నారు, 8 మంది ఏమో 50% మంచి భక్తి కట్టుకుంటున్నారు. కింద ఒకడు ఉన్నాడు యోధ, ఆడికి అయితే ఇంకా మోసగాడు, సంఘానికి వ్యతిరేకం, సంఘానికి తిరుగుబాటు, సంఘాన్ని ఎలా చెడగొడదామా, సంఘానికి వచ్చిన వాళ్ళని ఎలా పాడు చేద్దామా, డబ్బుని దోచుకుందామా, అందరిని చెడగొట్టడానికి ఉన్నటువంటి వాడు అనమాట. అలా ఉంటారు ప్రతి సంఘంలో కూడా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, పేతురు, యోహాను, యాకోబుకి ఒక అనుభవం ఇద్దాం. ఒకవేళ 8 మంది మాట విని వీళ్ళు ఎక్కడ భక్తిలో దిగజారుతారో, దానికంటే వీళ్ళని ఇంకా బలపరిచి
పరిశుద్ధపరిస్తే ఈ ముగ్గురు కూడా నా ఆత్మశక్తితో నిండి ఈ 8 మందిని కూడా శక్తితో నింపేస్తారని రూపాంతర కొండకెళ్ళాడు. ఆ కొండ మీద ఏలియా మోషేతో దేవుడు మాట్లాడటం, తెల్లని వస్త్రాలు, ఆ స్థలమంతా కొత్తగా మారిపోవడం, అది పేతురు, యోహాను, యాకోబులు చూశారు. చూసి ఆ దినము మొదలుకోనండి దేవుడంటే ప్రతి దానికి మరి ఎక్కువ భయపడటం నేర్చుకున్నారు. అందుకే దేవుడు ఆ రూపాంతర తన యొక్క పవిత్ర పరిశుద్ధ రూపాన్ని చూపించాడు. తను దేవుడని చూపించాడు. తను అప్పటి నుంచి వాళ్ళు దేవునికి చాలా భయపడతా, దేవునికి కొంచెం దూరంగా ఉంటా, చాలా భయంగా భక్తి కట్టారు. అప్పుడు వరకు వాళ్ళు ఎలా ఉండేవారంటే యేసయ్య పక్కన కూర్చున్నా కూడా యోహాను నా తండ్రి, మా గురువుగారు అనుకున్నట్టున్నారు. కానీ మా గురువుగారు, మా బోధకుడు, మా మాస్టర్ అంట మానేశారు. ఈ రూపాంతరం అనుభవం కొండ మీద చూశాక, ఆయన మరో రూపాన్ని చూశాక, అమ్మోయిన దేవుడు మనతో ఉన్నాడో వాళ్ళ ముగ్గురికి అర్థమైపోయింది. ప్రభా ఇక్కడ ఉండిపోదామని అడిగాడు పేతురు. అట్టి గొప్ప ఆత్మీయ అనుభూతి వాళ్ళకి పరిచయం అయింది. మనం కూడా భక్తిలో ఎదిగితే, ప్రార్థనలో ఎదిగితే మనకి పరలోక దర్శనాలు వస్తాయి. భక్తులు కనబడతారండి. నా జీవితంలో నేను చూశాను అట్లాగా. మనం పరిశుద్ధులను చూడాలనుకుంటే వాళ్ళు మనకు వచ్చి కళలో లేకపోతే దర్శనాలు వచ్చి మనల్ని బలపరిచి వెళ్తారు. అవును, నేను ఎంతవరకు భక్తి కట్టుకున్నాను, నేను పర్ఫెక్ట్గా బతికి పరలోకంలో ఉన్నాను, నువ్వు కూడా అలాగే నమ్ముకొని మిషనరీలు కానీ పరిశుద్ధులైన భక్తులు అలాంటి వాళ్ళు వస్తారండి, కళల్లోకి దర్శనంలోకి వస్తారండి. మళ్ళీ కొన్ని కళ్ళ దర్శనాలు దొంగ వస్తాయి. అవి ఏంటి చెప్పనా, వాళ్ళ రూపంలోనే వస్తారు. ఎలాగొస్తారో వాళ్ళ రూపంలోనే ఇంకొకరు వస్తారనమాట. నేనే క్రీస్తునని పలువురు వచ్చి మోసపరుస్తారని ఉంది కదా, అట్లాగా వాళ్ళ రూపంలో వచ్చి ఓహో మా దైవజనుడు నాకు కల్లో కనపడి చెప్పాడు ఇది జరిగిపోద్ది అనుకుంటారు. వాళ్ళ దైవజనుడు కాదు అక్కడ కొన్ని 2 రకాలుగా జరుగుతాయి కళలో దర్శనాలు. అవన్నీ మనం చూసుకోవాలి. ఈ 18వ అధ్యాయంలో ఒకే ఒక మాట నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే యేసు ప్రభువారు నీ యొక్క అవయవాలు నిన్ను పాడు చేస్తాయని చెప్పాడు. 18వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యం ఏంటంటే 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి ఏంటంటే 18వ అధ్యాయంలో నేను గొప్ప అంటే నేను గొప్పని మీరు అనుకోవద్దు అని శిష్యులకు చెప్పాడు. సంఘంలో కూడా మనం సీనియర్ము, మేము జూనియర్లు, మేము గొప్పోళ్ళు, మేము ధనవంతులు, మా కులం గొప్పదే, ఇట్లాంటివన్నీ ప్రభువు దగ్గరికి వచ్చి మారిన తర్వాత ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళతో దేవుని సన్నిధి ఉండదు. దేవుడు అదే చెప్తున్నాడు. చిన్న బిడ్డల్లాగా మారితేనే నా బిడ్డలు అవుతారు, మారు మనసు పొందుతారు. చిన్న బిడ్డలాగా తిరిగి జన్మిస్తేనే పరలోకం. అప్పుడే వాగ్దానాలు. ఆ మాట చెప్పి 2-3 అధ్యాయాల్లో 2-3 వచనాల్లో 18 అధ్యాయంలో చెప్పి 8-9 వచనాల్లో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. మత్తయి సువార్త 18వ అధ్యాయం చాలా నాకు ఇష్టమైంది. నీ కన్ను, నీ చెవి, నీలో ఉన్న ప్రతి అవయవాలు, పంచేంద్రియాలు, అవి ఎప్పుడైనా నిన్ను పాడు చేస్తాయి. సాతానుడు వాటిని పాడు చేస్తాడో, ఈ లోకము వాటిని పాడు చేస్తుంది. కాబట్టి ఏదైనా అభ్యంతరం ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నా కళ్ళు బాగోలేదు, నా చేతులు బాగోలేదు, నా మనసు బాగోలేదు అని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంతో కడగమని అడగాలి. అలా చేయమన్నాడు ప్రార్థన. దానికే అక్కడ ఏమని చెప్పాడంటే అర్థమయ్యేలాగా, నీ కన్ను అభ్యంతర పడితే పీకేసి పడేయమన్నాడు. అంటే కన్ను పొడిసేసి తీసేయమని కాదు అర్థం. నీ చెయ్యి అభ్యంతర పడితే నరికి పడేసేయి, నువ్వు అగ్గిలోకి వెళ్ళిపోయి కంటే ఆ చెయ్యిని పడేయి అన్నాడు. మనం అగ్ని గుండంలోకి వెళ్ళిపోవటానికే మన అవయవాల కారణమవుతాయి ఈ పంచేంద్రియాలు. మన మాటల వల్ల అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం, మన మనసు వల్ల, మన తలంపుల వల్ల, మన గర్వం, కోపం వల్ల నరకానికి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఏం చేయాలంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి. అంటే ఒక అవయవం నరికి తీసేస్తే అది ఎలాగ అతుక్కోదు, అలాగే ఓ పాపం యేసు నామమున దాన్ని అగ్గిలో పడేసేయమంట. నువ్వు వెళ్ళవు అగ్గిలోకి. అలాగా నీ బలహీనతలన్నీ అసహించుకుని దూరపరిస్తే మనం నిలబడతా ఉన్నాడు. చివరగా 18, 19, 20 వచనాల్లో మంచి వాగ్దానాలు ఉన్నాయి. 18వ అధ్యాయంలో ఏంటంటే దేవుడు చెప్తాడు,
మీరు భూమి మీద వేటిని బంధిస్తానన్నాడు. అందుకే ఇద్దరు స్నేహితులు కానీ, ఇద్దరు భార్యాభర్తలు కానీ చక్కగా కూర్చొని, ఇద్దరు యవ్వనస్తులు లేక ఇద్దరు యవ్వన స్త్రీలు, ఇద్దరు వృద్ధులు కూర్చుని ప్రార్థన చెయ్యాలి. వ్యర్థమైన మాటలు, అబద్ధం మాటలు కాదు మాట్లాడు. ప్రార్థన ఇద్దరు ప్రార్థన చేసేసాయా, ఈ అన్యాయాన్ని ఖండించున్నాం, ఈ అన్యాయాన్ని బంధించు, ఈ ప్రభుత్వంలో మోసాన్ని బంధించు, ఈ కుటుంబంలో ఈ శ్రమలను బంధించు, ఈ సంఘములో ఈ పాపాన్ని బంధించి, ఎట్లా చెయ్యాలి ప్రార్థన. బంధించేస్తాడు దేవుడు. 19లో అంటాడు, ఇద్దరు మనసులో హృదయములో శారీరకంగా ఏకీభవించండి. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, ఏకాత్మ ఏక హృదయం. అందుకే ఆది అపోస్తలులకు ఉద్యమం వచ్చింది, సంఘాలు అభివృద్ధి అయ్యాయి. ఈరోజు మనం చిన్న సంఘాలుగా ఉండిపోవటానికి కారణం ఏకత్వం ఉండదు, ఏక మనసు ఉండదు, ఏక హృదయం ఉండదు. సుణుక్కుంటూ విసుక్కుంటూ ఓ రోజుతో రోజు ప్రార్థన మానేసి, గద్దిస్తేనేమో సుణుక్కుని, గర్వంతో నిండిపోయి, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి, బాబో మనకు అన్నిటికీ తీర్పు ఉందండి, అన్నీ రాసేస్తాడు దేవుడు. మనం మంచి రాస్తాడో మన చెడుగు రాస్తాడో, మనం ఎంత ఎలాగ ఉన్నామో మనం సుణుక్కున్నా సరే తెలిసిపోద్ది. నా బిడ్డల మీద నువ్వు రంకెలేస్తే నాకు తెలియదా అన్నాడు దేవుడు. ఆ దినాల్లో అయితే మోసే మీద వాళ్ళ సిస్టర్ తిట్టుకుంటేనే కుష్ఠరోగం వచ్చేసింది. ఆ దేవుని బిడ్డలో మోసేని తిట్టుకుంటే భూమి నెరవిడిచి మింగి చచ్చిపోయారు. పేతురు దగ్గర అబద్ధం ఆడితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. ఈ రోజుల్లో భయము లేక సేవకులైనటువంటి వాళ్ళం కూడా అలాంటి పరిశుద్ధమైన మెట్లో లేక నాలో కూడా కొరతలు ఉన్నాయి, మనలో కొరతలు ఉన్నాయి. మేము పర్ఫెక్ట్, మేము అపోస్తలు, మేము రెవరెండ్లో, మేము బిషప్లో, మేము డేకన్స్. ఎందుకండి ఖచ్చితంగా లేనప్పుడు అలా ఉండగలగాలండి, వాళ్ళకలా ఉండగలగాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, వాళ్ళు ఎవరు అనుకున్నా భూమిని తలకిందులు చేసే నా బిడ్డలో వాళ్ళని ఏమన్నా అన్నారా అని దేవుడు బుద్ధి చెప్తాడు. సేవకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని గద్దేస్తాడు. ఇవన్నీ అద్భుత కార్యాలు. అందుకే దేవుడు అంటున్నాడు, మనం ఏకీభవించి ప్రార్థించాలన్న. చివరగా ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించండి అనే మాట 18వ అధ్యాయంలో నేర్పాడు. నువ్వు క్షమించు, ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టినా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే క్షమించు. అంతేగాని బాధ పెట్టి క్షమాపణ అడగకుండా నా తప్పు కాదు ఇలాగే బాధ పెడతా ఉంటానంటే దేవుడు ఊరుకోవడం. నువ్వు బాధ పెట్టాక, నీది తప్పని తెలిసాక, నువ్వు ఎవరిని బాధ పెట్టావు వాళ్ళని క్షమించమని అడగాలి. పోయినసారి అడిగాను కాబట్టి మళ్ళీ బాధ పెడదామని అనుకోకూడదు. అది చాలా కరెక్ట్ అయినది కాదండి. కాబట్టి ఎవరినైనా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా క్షమించమని యేసయ్య చెప్పాడు. క్షమిందాం. ఒకవేళ వాళ్ళు మంచోళ్ళు కాకపోతే వాళ్ళతో మాట్లాడడం మానేద్దాం, అంతే. మంచోళ్ళు కాకపోతే వాళ్ళకి దూరంగా ఉందాం, కానీ క్షమించాలి. దేవుని గురించి చెప్పాలి, వింటే వింటారులేతే. ప్రియులారా, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమనే బాధ నాకు ఎక్కువ ఉందండి. ప్రార్థన చేద్దాం ఇలాంటి వాళ్ళందరి కోసం. యేసయ్యన్ని చక్కని మాటలు చెప్పి మనం ఎలా ఉండాలో, ఎలా భక్తి కట్టుకోవాలి, ఆయన ఎంత గొప్పోడో, మనం ఏం పాటించాలి, ఎలా జీవించాలని చెప్తున్నాడు కదా. ఇవన్నీ మనం వినాలి కదా. మనం అన్నీ వినాలండి, నేర్చుకోవాలి, నమ్మాలి. పాటిస్తే మనం నిజంగా మనతో దేవుడు ఉంటాడో, ఆయన సన్నిధి మనతో ఉంటుంది, పరలోకం మనతో ఉంటుంది. పరలోక ఆనందం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో క్రియాపూర్వకంగా అనుభవిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. దేవా నాయన, నీ వాక్యాలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. 15, 16, 17, 18 అధ్యాయాలు. దేవా, మా మేలు కోసం ఎన్నో చెప్తున్నారు. నీ అవయవాలు జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తున్నారు. స్నేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోమంటున్నారు. సమాధాన పడమంటున్నారు. అందరినీ ప్రేమించమంటున్నావు. ప్రార్థన చేయమని చెప్తున్నావు. మా ప్రభా నాయన, ఈ హృదయం లోపల నుండి ఎన్ని పాపాలు వస్తాయో జాగ్రత్తగా మీ అవయవాలను కాపాడుకోమని చెప్తా ఉన్నావు. మీరు ఎన్నో మంచి పనులు, నువ్వు దేవుడు అని నీ శిష్యులు నిరూపించుకున్నావు. కళలు, దర్శనాలు, స్వరము ద్వారా, వాక్య బోధ ద్వారా రకరకాలుగా నిన్ను నువ్వు కనుపరుచుకున్నావు. అప్పటికే కూడా ప్రజలు యేసయ్య మా దేవుడు, మా రక్షకుడు అనేవాడు కొంతమంది అయితే, మా కాపుదల కాసేటటువంటి వాచ్మెన్ అనుకుంటున్నారు కొంతమంది. అయ్యా, నిన్ను చాలా తక్కువగా చూస్తున్నారు ప్రభా. ప్రతి దానికి పాపము చేసి, భయము లేక, భక్తి కట్టకుండా, యథార్థంగా లేకుండా, యేసు రక్తమే జయం, యేసయ్య నాకు తోడున్నాడు, యేసయ్య నన్ను కాపాడుతున్నాడని
నాయన గుడ్డితనముతో ఆత్మీయత లేకుండా ఆత్మతో నింపబడకుండానే మనుషులు ప్రవర్తిస్తున్నారని నీ వాక్యంలో ఉంది. నన్ను వెంబడింపగోరు వాడు ఉపేక్షించుకుని తగ్గించుకుని అందరిని విడిచి సిలువెత్తుకోవాలి, అవసరమైతే ప్రాణం పెట్టాలని చెప్పావు కదా ప్రభా. ఎవరంటున్నారు ఈ మాటలు? అందుకనే చాలామంది నిన్ను విడిచి వెళ్ళిపోయారు నా తండ్రి. మీరు చెప్పారు మా తండ్రి, నాయన హెచ్చరించారు, గద్దించారు, అద్భుతాలు చేశారు. ఇవన్నీ మేము పాటించారు. నీ శిష్యులు 11 మంది పాటిస్తూ ఆ 11 మంది 100% నీ వాక్యానికి లోబడి అనేక వేల లక్షల మందికి, భారతదేశానికి, ప్రపంచానికి తెలియజేశారు నాయన. మరి మేము కూడా మా బంధువులు, స్నేహితులకు, రక్త సంబంధులకు, మా చుట్టూ ఉన్న ప్రజలకు నిన్ను గూర్చి మేము చెప్పినట్లుగా సజీవ సాక్ష్యాలు మాకిమ్మని యేసునామముని మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మీకు తోడై ఉండి, ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనందరి హృదయములో, మీ హృదయములలో అద్భుతమైనటువంటి కార్యములు జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్.